ఇది మేమే ప్రహరీ కూడా కట్టించింది. చెప్పారు సార్, చెప్పొచ్చాను సార్. కొంచెం దెబ్బతిన్నట్టుంది. మా మేడమే ఇవన్నీ ఆర్ట్ వేయించింది. పోయినట్టున్నాయి అన్నీ. నమస్తే అమ్మా, బాగున్నారా? మీ కిచెన్ గార్డెన్ ఉందా ఇక్కడ? సెలెక్టెడ్లో ఉందా? వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది కదా? 2 మిర్చి. ఇక్కడ ఒక సెంటర్ ఉంది, అదేనా ఇది? ఎంతమంది ఉన్నారు స్ట్రెంగ్త్? లోపలికి ఏమొద్దులే, పిల్లలు పడుకోండి. 14, 15. కొంచెం కొత్తిమీర వేద్దా, వంటలకి బాగుంటుంది. 15 రోజులకి ఒకసారి, 15 రోజులకి ఒకసారి వేయాలి. ఆడి వరకు చాలే, కట్ చేయండి. ఇది ఏదైనా ఆడుకోవడానికి పిల్లలు. ఇది ఇంకా ఆడికి కరెక్ట్గా ఉంది దీనికి స్థలం. ఏమన్నా ఈ లోపలికి రావడం ఎవరైనా వస్తా ఉన్నారా? మందు కింద తాగుతూ ఉంటారా? గేటు బియ్యం వేస్తారా? ఏమన్నంటే మాకు కూడా హక్కు ఉంది. ఎవరికి హక్కు ఉంటే వాళ్ళ పిల్లలది కదా. చెట్లు కొట్టేసిన ప్రాబ్లం. అందుకు మొక్కలు కూడా వేయలేదు సార్ వీళ్ళు కదమ్మా. మొన్న నేను అడిగితే అదే చెప్పినాను. ఈ మొక్కలు నాటినా కానీ అవి ఇవ్వకపోతే ఇతరులకు ఏటని వీళ్ళది టీచరు. ఎంతమంది ఉన్నారు? 7 అమ్మా. 6 పెట్టారింది. 6 కంప్లీట్ అయినాక ఆ సెంటర్లో కూడా అంతే. 7 to 3. మీరు రాకముందు ఆమె అడిగితే సూపర్వైజర్ మేడం 6 రాయమన్నారు సార్ అని చెప్పారు. నో, 7 to 3 years బిలో. 7 months above, 3 years బిలో. ఎంతమంది? 12 మంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? గర్ల్స్ బాయ్స్ సపరేట్ ఇక్కడ రాశారా? రైట్. ఇంకో సెంటర్ వాళ్ళదండి మా. వీళ్ళు 5 లీటర్లు ఇచ్చారు చూడండి. లేదండి, నేను అనేది మీరు ఇండెంట్ పెట్టేటప్పుడే క్యాలిక్యులేషన్ చేసుకొని కొన్ని అటు ఇటు కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి, అంతేగాని అట్లుండదు. మీకు ఎగ్స్ ఇప్పుడు 4 weeks ఇవ్వరా? అంతే. మిల్క్ ఒకటేసారి ఎందుకు వస్తాయి? నెలకు 2 times రావాలా? నేను చెప్తాను మీ పీడీతో. 2 times ఖచ్చితంగా రావాలా, వస్తేనే దానికి న్యాయం జరుగుతుంది. ఇట్లా ఒకసారి ఇస్తే ఉపయోగం ఏంది? వాళ్ళన్నీ ఇంట్లో తాగేస్తారు. పిల్లలకు పెట్టాలనేది కదా ఇక్కడ కాన్సెప్ట్. గర్భవతులకు, బాలింత తల్లులు పిల్లలు తాగడానికి టేక్ హోమ్ రేషన్ మనం ఇచ్చేది. వాళ్ళు ఇంట్లో ఇచ్చేస్తే మట్టసం ముగిచ్చేస్తారు 3 రోజుల్లో. మీరు రెడ్డింగ్తో పెట్టండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మాకు చూడ్డానికి. చూడు ఇక్కడంతా చూడు. ఆయమ్మలు అందరిని తొడకొస్తారా? అయిపోయింది మా. 3 సెంటర్స్ సరిపోయింది. ఇది 2 సెంటరా? ఏమ్మా మీకు అన్ని ఇస్తున్నారా? బాగా అన్ని బాగానే ఉందా? చూసుకోండి మా, చూసుకోండి. లక్ష్మి ఎంత చూడండి, అది గట్టిగా తేడా రాకూడదు. అది చూసుకోండి మా. నీదా 30? ఎవరు మీరు? ఎంట్రీ చేసుకోవాలి ఇమ్మీడియట్గా, అప్పటిదప్పుడు. రైట్. ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారు? బాగానే వస్తారా రోజు అంతా? టేక్ హోమ్ రేషన్ డిజిటల్ స్టార్ట్ చేయలేదా? గుడ్లు ఇక్కడ వీళ్ళకు ఇక్కడ మిల్క్ రాసింది. ఓహో, ఇక్కడ రాసారా? ఇచ్చేసారా? 2 ఒకటేసారి ఇచ్చారే? అదే సార్, వీళ్ళకి అంటే వాళ్ళు మళ్ళీ రారు సార్, ఒకసారి ఇవ్వని పోతున్నారు సార్. మీకు స్టాకే రాకూడదు. మీకు స్టాకే 13 మీద రావాలా. దాని మీద ఏదో ఒక 15-20 ఎక్కువ రావాలి అంతే, ఏదైనా డ్యామేజ్ కోసం అంతే తప్ప మీకు స్టాక్ ఎక్కువ దించితే ఇచ్చేస్తారు. లేదు మాది ఎంత చూడండి మా లక్ష్మి. 2nd, 4th తక్కువ వస్తుంది సార్ ప్రీ స్కూల్ పిల్లలకి. ఫస్ట్ టైము, సెకండ్ టైం, థర్డ్ ఫేజ్ ఎక్కువ వస్తాయి సార్. వీళ్ళ దగ్గర రారని ఒక్కటేసారి ఇచ్చుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే స్టాకే ఆమెను పంపించాలా. ఇప్పుడు 13 ఉన్నాయి, ఒక 14తో పంపించండి. 12 ఉన్నాయి, 13తో పంపించండి. ఒకటి బ్యాలెన్స్ కోసం, డ్యామేజింగ్ ఒకటి. అప్పుడు స్టాక్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు? అట్లే దించాలి. మనం ఇండియన్ పెట్టుకోవడమే. ఒక నెలలో 2 times టేక్ హోమ్ రేషన్కు మిల్క్, పాలు ఆ టైప్లో దిగేటట్టే చూసుకోవాలి. అట్లా అసలు యాక్సెప్ట్ చేయము. 2 spell ఇవ్వాలా, ఇస్తేనే దానికి న్యాయం జరుగుతుంది. లేకుండా ఉంటే అది
మనం ఏదో ఇచ్చినామో అయిపోయింది మన పని అనుకోవడం కాదా, మనం ఇవ్వడం వల్ల అది వాళ్ళకి సక్రమంగా చేరుతా ఉన్నాయా లేదా, పిల్లలకు వాళ్ళు తింటారా లేదా అనేది. ఇప్పుడు 12-13 గుడ్లు ఇస్తేనే వాళ్ళు మహా అంటే ఒక 4 తింటారు, మిగతా 9 వాళ్ళు తినేస్తారు. 20 ఇస్తే తినేది 4, మిగతా వాళ్ళు తినేస్తారు. అది కాదు కదా మన కాన్సెప్టు. మనం టేక్ హోమ్ రేషన్ ఇవ్వడం ఎందుకు, పిల్లల కోసం. 25 గుడ్లు ఇస్తే 25 రోజులు రోజు ఒకటి పెడతారా, పెట్టరు, వీళ్ళు తినేస్తారు. అంటే మళ్ళీ వాళ్ళు కొనుక్కొని తేవచ్చులే, అది వేరే విషయం. కానీ మన బాధ్యత అయితే మనం కరెక్ట్గా ఉండాలి. మనమైతే 2 స్పెల్ ఇవ్వాల్సిందే. మీరు ఇది రెక్టిఫై చేసుకోండి. రేపు మీ పీడీతో మాట్లాడతాను, రేపు వస్తారు, ఆమెకు చెప్తాను. ఆమె కూడా ఇదంతా ఈ స్టాకు ఎట్లా అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, మనకి ఇండెంట్ ఆ విధంగానే పెట్టుకోవాలా, మాకు 2 స్పెల్ కావాలా, అట్లా ఇస్తే రూల్స్ ప్రకారం మనకేంది మన సిస్టమ్ 13, 12, 1.5, 1 అట్లా ఇవ్వాలనేది. 2.5 పాలు ఇవ్వాలా. లాగిన్ సిడిపి లాగిన్ లేదు సార్, డైరెక్ట్గా యాప్ నుంచే ఇచ్చేస్తున్నారు. పిల్లలు ఎంతమంది ఉన్నారు టేక్ హోమ్ రేషన్? 5, 7, 12 మంది ఉన్నారా? గర్భవతుల్ని ఒకటే ఇచ్చారు కాబట్టి ఇక్కడ డేట్ రాలేంగా. అన్నీ ఒకటేసారి ఇచ్చారు కాబట్టి డేట్ రాలే. సంతకాలేమో దీనికి సపరేట్ పెట్టుకున్నారు, బాగుంది. కానీ ఈ డేటు మీరు ఈరోజే ఇచ్చేసారు వాళ్ళకు కూడా కదా. మిల్క్ 5 లీటర్లు ఒకటేసారి ఇచ్చారు, రాయడం మటుకు విడివిడిగా రాశారు. సరిపోయిందా? కందిపప్పు కూడా ఇచ్చారా? లేదా ప్యాకెట్ లూజ్ పోసారా? ప్యాకెట్ ఇచ్చేటివి 1/2 లీటర్ 450 ml ఇస్తా, అవి రాలేదా?